121 కీర్తన 5వ వాక్యం. ఈ నెల వాగ్దానపూర్వకమైన మాట. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. కొంచెం గట్టిగా చెప్పండి. ఇక్కడ వాగ్దానపూర్వకమైన మాట ఏమిటంటే, నేను మనందరి కొరకు ప్రార్థన చేయుచున్నప్పుడు ఈ నెల దేవుడు మీతో చెప్పమన్న మాట ఏమిటంటే, యెహోవా నీకు నీడగా ఉండును. ఈ నెల యెహోవా నీకు నీడగా ఉండును. విశ్వసించిన వారందరూ చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. ఈ నెల మీ సంఘానికి ఆయన నీడగా ఉండునుగాక, మీ కుటుంబానికి నీడగా ఉండునుగాక, మీ పిల్లలకు నీడగా ఉండునుగాక, మీ వ్యాపారాలకు ఉద్యోగాలకు నీడగా ఉండునుగాక. యెహోవాయే నీకు నీడగా ఉండునుగాక. లోకములో చాలా నీడలను మనం చూస్తూనే ఉంటాం. కొన్ని నీడలు మనలను నాశనం చేయుచుంటే, కొన్ని నీడలు మనలను మోసం చేయుచుంటే, కొన్ని నీడలు మనలను అర్ధాంతరంగా వదిలేస్తే, అర్థమవుతుందా? యేసయ్య మాత్రం ఈ నెల మీ అందరిని ఉద్దేశించి చెప్పమన్నారు, నేనే వారికి నీడగా ఉండబోతున్నాను, నేనే ఆ కుటుంబానికి నీడగా ఉండబోతున్నాను. ఎవరు లేరని మీరు అనుకోకండి. వారికి ఎవరు లేరు, వారికి ఎవరు లేరు, వారి తరపున మాట్లాడేది వారికి ఎవరు లేరు. మనకైతే బలగం ఉంది, కులం ఉంది, మన ఇంటి పేరటోళ్ళు ఉన్నారు, వాళ్ళకెవరున్నారులే అని ఒకవేళ మీరు అన్యాయం చేయాలని, అక్రమం చేయాలని, రావాల్సింది కూడా వారికి ఇవ్వకుండా మోసం చేయాలని చూస్తున్నారేమో. ఈ నెల వారందరికీ యెహోవాయే నీడగా ఉండబోతున్నారు, యెహోవాయే నీడగా ఉండబోతున్నారు. లోకములో అనేక మంది నీడలు మనకు కనపడతాయి. అర్థమవుతుందా? నీడ అంటే కాపుదల లేదా ఆశ్రయం. నీడ అనే మాటకు కాపుదల లేదా ఆశ్రయం అని మీరు భావించాలి. చాలామంది మనకు నీడగా ఉన్నట్లే ఉంటారు. లోకంలో అనేక నీడలు మనకు కనబడుతుంటాయి. అన్ని నీడలు క్షేమకరమైన నీడలు కాదు. అందరూ ఆశ్రయముగా ఉంటారు, అవి క్షేమకరము కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఒక ఇద్దరు వ్యక్తులు ఒక ఇంటి నీడకు వెళ్ళారు. ఒక ఇల్లు బాగుంది, ఈ కుటుంబం మంచి కుటుంబంలా కనపడుతుంది అని ఆ ఇంటి నీడకు వెళ్ళారు ఒక ఇద్దరు. వారిద్దరు ఆ ఇంట్లో వారి నీడకి ఎప్పుడైతే వెళ్ళారో, వారి ఆశ్రయం కోరి ఎప్పుడైతే వెళ్ళారో, ఎక్కడి నుంచి చూశారో కొంతమంది ఆ ఊరోళ్ళు చూసి వారి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి యజమానుడి దగ్గరికి అర్జెంటుగా మీ ఇంటికి వచ్చిన ఇద్దరిని బయటికి పంపించండి, వారిని మేము పాడు చేయాలి, వారు మాకు నచ్చారు, వారు మాకు బాగా అందంగా కనపడుతున్నారు, వారు మాకు బాగా అందంగా కనపడుతున్నారు, వారిని మేము పతనం చేయాలి, వారిని మేము పాడు చేయాలి, అర్జెంటుగా బయటికి లాక్కురండి వారిని అంటే, అప్పుడు అంటారు ఆ ఇంటి యజమానుడు, అయ్యా నా ఇంటి నీడకు వచ్చిన వీరిని ఏమీ మీరు చేయొద్దు,
అర్థమవుతుందా? లోకములో వారు మనకు నీడగా ఉన్నారు, వీరు మనకు నీడగా ఉన్నారు. ఎవరి నీడలో మీరు ఉన్నా గమనించండి జాగ్రత్తగా. ఎవరి నీడను మీరు ఆశ్రయించినా, ఎవరి నీడకు మీరు వెళ్ళినా అది మీకు క్షేమకరము కాదు. కొన్ని నీడలు మిమ్మల్ని పాడు చేసే నీడలు ఉంటాయి. కొన్ని నీడలు మీ భక్తి జీవితాన్ని పతనం చేసే నీడలు ఉంటాయి. కొన్ని నీడలు ఉంటాయి చూడండి, కొన్ని నీడలు ఉంటాయి మంచిగా మనకు తోడుగా ఉన్నట్లే ఉంటాయి, మనకు లేని అలవాట్లను కూడా నేర్పుతుంటాయి. ఈ నెల అలా కాదు. యెహోవాయే మీకు నీడగా ఉండునుగాక. అందరు చెప్పండి ఆమేన్. ఇప్పుడు ఆదికాండం 19వ అధ్యాయం 9వ వాక్యంలో సొదొమ గొమొర్రా పట్టణస్థులను లోతు ఏమని బతిమిలాడుకుంటున్నాడో తెలుసా? అయ్యా, ఈ మనుష్యులు మా నీడకు వచ్చి ఉన్నారు. ఇద్దరు దేవదూతలు వారి ఇంటికి వచ్చారు. వారి ఇంటికి వెళ్ళినా వారికి క్షేమము లేదు. చాలామంది చూడండి, తరచుగా మనం చూస్తూనే ఉంటాం. తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్ళారు, ఇద్దరు చెరొక ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళారని పిల్లల్ని కొంతకాలం అక్కడెక్కడో పెడితే తెలిసిన వాళ్ళు కదా, అయిన వాళ్ళు కదా అని వారి నీడకు వారి పిల్లల్ని పెడితే అర్థమవుతుందా? వివేచన జ్ఞానం లేక చిన్న పిల్లలే వీరని కూడా చూడకుండా పాడు చేసిన వ్యక్తులు ఎంతమంది లేరు. అన్ని నీడలు మంచివి కాదు, అన్ని నీడలు క్షేమకరమైనవి కాదు. మనకు నీడగా ఉంటామని ఎంతోమంది పరిచయం అవుతారు. అవసరం తీరిన తరువాత ఆ నీడలన్నీ నిన్ను విడిచిపెడతాయి. అందుకనే ఈ నెల మీరు బాగా ప్రార్థన చేసుకోండి. యెహోవాయే నీకు నీడగా ఉండునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. తలుపులు పగలగొట్టి మరీ సమీపిస్తున్నారు. క్షేమం ఉందా? లేదు. అయ్యా, నా ఇంటి నీడకు వచ్చారయ్యా వాళ్ళిద్దరు దేవదూతలు, వారిని ఏం చేయకండి అన్నా ఒప్పుకోవడంలా. లోకం తీరు కూడా అంతే ప్రియులారా. కొన్ని నీడలు మనకు క్షేమము కాదు. ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే, చిన్నప్పుడు నేను ఒక పుస్తకంలో ఒక చిన్న కథ ఒకటి చదువుకున్నాను. మీకు కూడా తెలిసే ఉంటుంది. ఒక కప్ప నీడ కొరకు గెంతుకుంటూ ఒక నీడ ఎక్కడో కనపడుతుంటే ఆ నీడ కిందకి వెళ్ళింది. ఒక్కసారి అమ్మయ్య నీడ కిందకు వచ్చాను అని ఒక్క నిమిషం అలా విశ్రాంతి తీసుకొని తల పైకి లేపితే అది పాము పడగ. ఏ నీడ కిందకు వెళ్ళింది? అర్థమవుతుందా? మిమ్మల్ని పతనం చేసే నీడలు చాలా ఉంటాయి. మీ క్షేమము కోరుకునే నీడలు చాలా తక్కువ. మీరు ఈరోజు ప్రార్థన చేసుకోవాలి. ఈ నెల మొట్టమొదటి రోజు యెహోవా నీకు నీడగా ఉండునుగాక. యెహోవా నీకు నీడగా ఉండునుగాక. అందుకే కీర్తనకారుడు అంటారు, 91వ కీర్తన చూడండి అందరూ. 91వ కీర్తన మొదటి వాక్యంలో, 91వ కీర్తన మొదటి వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. సర్వశక్తుని నీడ. మనం ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తుడైన దేవుడు. ఈ నెల ఒక శక్తిమంతుని నీడలో మీరుండబోతున్నారు. చెప్పండి, అందరు చెప్పండి ఆమేన్. బలహీనుని నీడ కాదు, మిమ్మల్ని మింగివేసే నీడ కాదు, మీ జీవితాన్ని పతనం చేసే నీడ కాదు.
మిమ్మల్ని పాడు చేసే నీడ కాదు. ధైర్యంగా చెప్తున్నాను. గత రాత్రి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేశాను. ఇదిగో ప్రభువు చెప్పమంటున్నారు, ఈ నెల సర్వశక్తుని నీడలో మీరుండబోతున్నారు. శక్తిమంతుని నీడలో నీ కుటుంబం ఉండబోతుంది. శక్తిమంతుని నీడలో మీ పిల్లలు ఉండబోతున్నారు. విశ్వసించిన వారందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీకు నీడగా ఉండునుగాక. ఆయన ఎవరు? సర్వశక్తుడు. సర్వశక్తుని నీడ మీకు ఉండునుగాక. ఇంకా మనకు అర్థమయ్యే మాటలో చెప్పాలంటే, శక్తిమంతుని నీడలో ఈ నెల మీరుండబోతున్నారు. ఏ భయం వద్దు, ఏ ఆందోళన చెందవద్దు. ఇప్పటి వరకు ఎన్నో నీడలు మీరు చూసి ఉంటారు. ఎంతోమంది ఆశ్రయముగా ఉంటామని చెప్పి మిమ్మల్ని మోసం చేసిన వారు ఎన్నో నీడలు మీరు చూసి ఉంటారు. ఈ నెల యెహోవాయే నీకు నీడగా ఉండునుగాక. ఆయన నీడగా ఉంటే, యేసయ్య అనే సర్వశక్తుని నీడలో మనం ఉండబోతున్నాం. ఏం కలుగుతుంది ఆయన నీడలో? అది మీరు యెషయా గ్రంథం 25వ అధ్యాయం అందరూ చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 25వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ చూడాలి, నా మాటలు వినాలి. 25వ అధ్యాయం 3వ వాక్యములో, యెషయా ప్రవచన గ్రంథం 25వ అధ్యాయం 3వ వాక్యంలో, ఉండగా ఉంటివి శ్రమలో శరణ్యముగాను, వెట్ట తగలకుండా. ఈ మాట గమనించండి. ఈ నెల మీకు ఎలా ఉండబోతున్నాడో తెలుసా? ఆయన వెట్ట తగలకుండా నీడగా ఉండబోతున్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. యెహోవా నీకు నీడగా ఉండునుగాక. ఆయన నీడగా ఉంటే వెట్ట కలగదు. వెట్ట అనేది తగలకుండా, దానికి మరొక మాటలో చెప్పాలంటే బాధ కలగకుండా. ఈ నెల నీకు ఏ బాధ కలగకుండా ఆయనే నీకు నీడగా ఉండునుగాక. ఆమేన్. ఆయన మనకు నీడగా ఉంటే దీని అర్థం ఏంటంటే, ఈ వాక్యం ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ వాక్యం అంతా మీరు చదువుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఓ సేవకునిగా నేనేం చెప్తానో తెలుసా? ఆయన నీకు నీడగా ఉంటే బాధలు, ఆపదలు, శ్రమలేవి లేకుండా దేవుడు మీకు చేయబోతున్నాడు. ఇది కలగదు, ఈ బాధ కలగదు, ఈ ఆపద రాదు, ఈ శ్రమ రాదు. ఎందుకు? యెహోవా నీకు నీడగా ఉంటాడు. ఆయన నీకు నీడగా ఉన్నారనుకో, నీకే బాధ కలగదు, ఏ ఆపద కలగదు, ఏ శ్రమ కలగదు. యెహోవాయే నీకు నీడగా ఉంటారు. ఎంతోమంది నీడలు నీవు చూసుంటావు. వారి ద్వారా బాధ, వీరి ద్వారా శ్రమ, వీరి ద్వారా ఆపద. ఇక ఈ నెల అలాంటివేవి జరగవు. ఎందుకంటే మీరున్న స్థానంలోనే ఇలానే ఉంటారు. మీ చుట్టూ ఆయన మీకు నీడగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ పనులు మీరు చేసుకుంటూనే ఉంటారు, మీ ఉద్యోగాలకు మీరు వెళ్తూనే ఉంటారు, మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూనే ఉంటారు, మీ చదువులు మీరు చదువుతూనే ఉంటారు. నీకు ఏ బాధ రానివ్వడు, ఏ ఆపద రానివ్వడు, ఏ శ్రమ రానివ్వడు. కారణం ఏమిటంటే ఆయన నీ చుట్టూ ఎలా ఉండబోతున్నాడు?
నీడగా ఉండబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం యొక్క అర్థం అదే. నేను నీకు నీడగా ఉంటే నీకెందుకు ఇక బాధలు? నీ శ్రమ పోగొడతాను, నీకు ఆపద రానివ్వను, ఏ బాధ నీకు కలగదు. ఒకవేళ ఇన్ని నెలలు లోకములో ఉన్న మనుషుల ద్వారా బాధలు, శ్రమలు, ఆపదలు వెట్ట తగిలి నీ జీవితం ఒకవేళ చివరి స్థితిలోనికి వచ్చి ఈ మాటలు వింటున్నావేమో, ఈ రాత్రి సర్వశక్తుడైన యేసయ్య మీతో చెప్పమంటున్నారు, నేను మీకు నీడగా ఉండబోతున్నాను. ఇక మీకు వెట్ట తగలదు, బాధ కలగదు, ఆపద రానివ్వను, ఏ శ్రమలు మీకు కలగవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. కొంతమంది దేవుని నీడలోనికి రాకుండా వారి చుట్టూ ఉన్న నీడల్లోనికి వెళ్తుంటారు. అదే చెప్పా కదా, గెంతుకుంటూ గెంతుకుంటూ కప్ప పాము నీళ్ళలోకి ఎలా వెళ్ళిందో, లోకంలో మన చుట్టూ ఉండే నీడలన్నీ మనకు మంచివి కాదు. ప్రియులారా, మీరు కొంచెం ఆత్మీయంగా గమనించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని నీడను వదిలిపెట్టి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నీడకు వెళ్ళారు. యెహోవా నీకు నీడగా ఉంటాడు, కొంచెం ఆయన మీరు ఆశ్రయించండి రా, ఆయన యొద్దకు వెళ్ళి ఆయన్ని అడగండి, ఆయన మీకు నీడగా ఉంటారంటే ఆయన మాట వినకుండా ఐగుప్తు నీడకు వెళ్ళారు. ఎప్పుడైతే ఐగుప్తు నీడకు వెళ్ళారో, అర్థమవుతుందా? ఎప్పుడైతే ఐగుప్తు యొక్క నీడకు వారు వెళ్ళారో వారికి అవమానాలు, సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు. మీరు యెషయా గ్రంథం 30వ అధ్యాయం, యెషయా గ్రంథం 30వ అధ్యాయం అక్కడ 2-3 వాక్యాల్లో ఈ సంగతులు రాయబడి ఉంటాయి. చూడండి. బలపరుచుకొనుటకు, ఐగుప్తు నీడను ఆశ్రయించుటకు ఐగుప్తుకు ప్రయాణమయ్యారు. కొంతమంది చూడండి, తల్లిదండ్రులు చక్కగా చేసి మంచిగా పెడుతుంటే తల్లిదండ్రుల నీడలో ఉండరు, దేవుని నీడలో ఉండరు. మేము బ్రతుకుతున్నాం, మేము సంపాదిస్తున్నాం, మాకు ఒక 30,000 వస్తున్నాయి, ఇక మీరు చెప్పింది మేము వినేది ఏంటని ఐగుప్తుకు వెళ్తారు. కొంచెం గమనించండి మీరు నా మాటలు. కొంచెం నేను సంపాదించడం నాకు చేతయింది, కష్టపడటం నాకు చేతయింది, ఇక నాకు తల్లిదండ్రులతో పనే ఉంది, నా ఇంటితో నాకు పనే ఉంది అని అన్నీ ఆలోచించుకొని ఐగుప్తు నీడకు వెళ్తారు. అదే కదా, ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తుకు ప్రయాణము చేయుదురు. మూడో వాక్యం చివరిలో ఉంటుంది చూడండి. ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గే కలుగుతుంది, తలదించుకునే పరిస్థితే వచ్చేది, అవమానకరమైన పరిస్థితులే ఎదురయ్యేది. ఎందుకంటే అందరూ యేసయ్యలాగా నిన్ను ఆదరించరు, యేసయ్యలాగా నిన్ను బలపరచరు, యేసయ్యలాగా నిన్ను తన శక్తితో నింపరు. మనల్ని అవమానపరిచేవారు ఎక్కువ, మనల్ని హేళన చేసేవారు ఎక్కువ. ఈ నెల ఏ ఐగుప్తు నీడలోనికి నీవు వెళ్ళుచున్నావో నాకైతే తెలియదు, యేసయ్య చెప్పమంటున్నారు. ఒకవేళ ఐగుప్తు నీడకు నీకు బాగుంటుందని ఒకవేళ నీ ప్రయాణాన్ని ఐగుప్తుకు చేయుచున్నావేమో, లోకములోనికి వెళ్ళుచున్నావేమో, ఒకరోజు ఐగుప్తు నీడ నీకు అవమానమును, సిగ్గును తెచ్చి పెడుతుంది. అర్థమవుతుందా? వాగ్దాన పూర్వకంగా దేవుడు చెప్పుచున్నారు, యెహోవానైన నేనే నీకు నీడగా ఉంటాను. ఇంకా ఐగుప్తుకి ఎందుకు, లోకంలోనికి ఎందుకు?
మీరు ఈ నెల చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు దేవా నీవు నాకు నీడగా ఉండని ప్రార్థన చేసుకొని మీరు ఎక్కడికైనా బయలుదేరండి. ఉద్యోగానికైనా, వ్యాపారానికైనా, చదువులకైనా, చేతి పనులకైనా, ఎక్కడికైనా ప్రతిరోజు ఈ ప్రార్థన చేసుకొని వెళ్ళండి. ఆయన నీకు వెట్ట కలగకుండా కాపాడబోతున్నాడు. బాధ కలగకుండా నీకు కాపాడబోతున్నాడు. బాధ కలగకుండా నిన్ను కాపాడునుగాక. ఐగుప్తు నీడకు వెళ్తున్నావు, సిగ్గు అవమానమే నీకు కలిగేది. చాలామంది కొంతమంది బాధపడుతుంటారు, అయ్యో నా కొడుకు ఇలా అయిపోయాడు, నా కూతురు ఇలా అయిపోయింది అని ఎక్కువ బాధపడుతుంటారు. అసలు ఈ బాధలకు కారణం మన ప్రవర్తనే. ముండ్ల నీళ్ళలోనికి వెళ్ళారు. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, మీరు గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 15వ వాక్యంలో ముండ్లు తనలోనికి అనేకులను ఆహ్వానిస్తున్నాయి. మీరు జాగ్రత్తగా చదువుకోండి. తర్వాత ఈ ముండ్ల నీడలోనికి వెళ్ళిన వారందరినీ ఆ ముండ్లు ఏం చేశాయో తెలుసా? కాల్చి వేసెను, దహించి వేసెను. మరి మీరు ఏ నీడలోనికి వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఇప్పటి వరకు మీకు అవమానం కలిగించే నీడలో మీరున్నారేమో, మిమ్మల్ని బాధ పెట్టే నీడలో మీరున్నారేమో, మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే నీడలో మీరున్నారేమో నాకు తెలియదు, కానీ ఈ నెల శక్తిమంతుడైన దేవుని నీడ మీకు ఉండబోతుంది. ఆయనే మీకు నీడగా ఉండబోతున్నాడు. ఆయన మీకు నీడగా ఉంటే బాధ కలగదు, వెట్ట కలగదు. అందరు చెప్పండి ఆమేన్. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ముండ్ల చెట్లలోకి వెళ్తున్నారు, బాధలు తెచ్చిపెట్టుకుంటున్నారు. కొంతమంది చూడండి, తాగొద్దన్నా తాగుతూనే ఉంటారు, తిరగొద్దన్నా తిరుగుతూనే ఉంటారు. ఈ పని చేయకూడదు బ్రదర్ అంటే ఆ పనే చేస్తూనే ఉంటారు, బాధలు తెచ్చిపెట్టుకుంటారు. ఎవరెవరి నీడల్లోనికే వెళ్తాం, వారు చెప్పిన మాటలన్నీ వింటాం, ఆ ముండ్లు పొడుస్తుంటే పొడిపించుకుంటాం, తర్వాత నాకు నొప్పి వచ్చింది, నాకు బాధ కలిగిందని ఏడుస్తూ ఉంటాం. ఈ నెల యెహోవా నీకు నీడగా ఉండునుగాక. అర్థమైన వాళ్ళందరూ ఒక్కసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు బాధపడ్డావేమో, ఆ ముండ్ల తుప్పల్లోకి వెళ్ళాను, ఆ ఐగుప్తు నీడకు వెళ్ళాను, వాళ్ళు నన్ను అవమానపరిచారు, వారు నా మీద నిందలు మోపారు, వారు నాకు బాధను కలిగించారు అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, యెహోవా నీకు నీడగా ఉండబోతున్నాడు. ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ శ్రమ లేదు, అవేవీ లేకుండా నీ పట్ల దేవుడు చేయునుగాక, దేవుడు చేయునుగాక. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇంకో మాట చెప్తాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. మంచి మాట, ఇది చాలా మంచి మాట. నా నోరు ఓకే ఆయన నీడలో నన్ను దాచాడు. ఎందుకు? మెరుగు పెట్టి ఒక అంబుల పొదగా నన్ను చేసి. జాగ్రత్తగా వినాలి, ఇది చాలా మర్మముతో కూడిన ఒక మంచి మాట. తల్లపైకి లేపి నాకెళ్ళి చూడండి, ఇక నేను చెప్తాను. తన నీడలో నన్ను ఎందుకు దాచాడు అంటే ఒక మెరుగు పెట్టిన బాణముగా నన్ను చేస్తున్నాడు. అంబులి అంటే బాణం. కొంచెం ఆత్మీయంగా మీరు గమనించాలి. ఒక మెరుగు పెట్టిన బాణముగా ఈ నెల దేవుడు నిన్ను చేయునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. ఒక మెరుగు పెట్టబడిన బాణముగా దేవుడు నిన్ను మార్చునుగాక. ఒక మెరుగు పెట్టబడిన బాణముగా నీవు మారునుగాక. అందుకే
ఆయన చేతి నీడలో నిన్ను దాచాడు. నా చేతి నీడలో నీవు ఉన్నావు. నువ్వు అలా మోకరించు. నువ్వు అలా మోకరిస్తే ఆయన 2 చేతులు నీ నెత్తి మీద ఒక నీడలాగా ఉంటాయి. ఎందుకు యేసయ్యా అంటే, నా చేతి నీడలో ఇప్పుడు నిన్ను ఎందుకు ఉంచానో తెలుసా? నీ ఒక మెరుగు పెట్టబడిన బాణముగా నేను నిన్ను మార్చబోతున్నాను. మెరుగు పెట్టబడిన బాణముగా విశ్వాసులు మారబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి. మెరుగు పెట్టబడిన బాణం అంటే ఒక నూతన స్వభావం, ఒక నూతనమైన జీవితం. దేవుడు నిన్ను మెరుగు పెడుతున్నాడు. ఒక నూతన స్వభావంలోనికి నిన్ను తీసుకొని వస్తున్నాడు. ఇప్పటి వరకు ఒకవేళ నిరుపయోగముగా నీవు పడి ఉన్నావేమో. ఎందుకో పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్నాడు, ఆయన నీకు నీడగా ఉండబోతున్నాడు. ఈ వాక్యాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటారో మీరు అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు ఒకవేళ నిరుపయోగముగా నీవు పడి ఉన్నావేమో, నీ వలన ఏ ఉపయోగము లేదు అని నీవు బాధపడుతున్నావేమో, నీ వల్ల ఏమి యూజ్ లేదని అనేకులు అంటూ నిన్ను అవమానపరుస్తున్నారేమో నాకు తెలియదు. ఈ నెల నీ రోజు రాబోతుంది. నీకంటూ ఈ నెల ఒక రోజు రాబోతుంది. నిరుపయోగముగా పడి ఉన్న బాణలను మధురముగా మార్చిన దేవుడు నిన్నొక మధురమైన వ్యక్తిగా మార్చబోతున్నాడు. నూతనమైన కృపతో నింపబోతున్నాడు. మెరుగు పెట్టబడి ఒక క్రొత్త జీవితాన్ని నీకివ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన చేతి నీడలో నిన్ను దాచి ఉంచారు. ఎందుకంటే మన చేతిలో బాణాలు ఉన్నాయి అనుకోండి. మన చేతిలో బాణాలు ఉంటే ఎక్కడ ఏది కనపడితే దాని మీదకి విసురుతాం. మనకు ఎవడి మీద కోపం ఉంటే వాడి మీదకి వేస్తాం. వెనక ముందు కూడా ఆలోచించం. ఈ నెల ఆయన చేతి నీడలో నీ ఒక బాణముగా ఉండబోతున్నావు. ఏ బాణమో తెలుసా? మెరుగు పెట్టబడిన బాణం. అంటే నీవే. కొత్త బాణాన్ని నేను తీసుకున్నాడు. నీవే. నిన్నేం చేయబోతున్నాడో తెలుసా? బంగారాన్ని వెండిని పాతబడిపోయినప్పుడు రుద్దిస్తారే, దేవుడు అలా రుద్ది నిన్నొక నూతనమైన స్వభావంలోనికి తీసుకొని రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిరుపయోగంగా పడి ఉన్నావు, యూజ్లెస్ ఫెలో, ఒరే నీ వల్ల ఏ ఉపయోగం లేదురా అని అన్నారు. ఆ రాతి బాణల వల్ల ఏ ఉపయోగం లేదు అప్పటి వరకు. కానీ ఆ రాతి బాణలో ఉన్న నీళ్లను దేవుడు ఎలా మార్చారు? మధురముగా మార్చినట్లు ఈ నెల ఆయన నీడగా ఉండి నీకు ఒక మధురమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతి నీడలో మీరున్నారు. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేనని. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మీరు 127వ కీర్తన చదివే ఉంటారు. 127వ కీర్తనలో అక్కడ బలవంతుని చేతిలో, చెప్పండి అందరూ, బలవంతుని చేతిలో అని ఎందుకన్నాడో తెలుసా? దేవుని చేతి నీడలో మిమ్మల్ని ఎందుకు దాచాడో తెలుసా? దేవుని చేతి నీడలో మీరు ఎందుకున్నారంటే ఆయన చేతి నీడలో మీరున్నారు కాబట్టి ఒక మధురమైన కొండగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు. ఇప్పుడు ఆయన చేతి నీడలో, ఆయన చేతుల్లో మట్టి విడిపోతుంది. కొండ తయారు చేస్తున్నాడు, మట్టి విడిపోతుంది, మరలా తీసుకుంటాడు, మరలా కొండను చేస్తాడు. ఎంతవరకు అంటే ఆయనకిష్టమైన కొండ తయారు చేసేంత వరకు విడిపోనివ్వకుండా తీసుకొని ఆయన చేతుల్లో నిన్ను ఈ నెల మెరుగు పెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమైన వాళ్ళందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మట్టిని ఏమన్నా మార్చాడా? మార్చలేదు. వ్యక్తిని ఏమన్నా మార్చాడా? మార్చలేదు. అదే వ్యక్తి, అదే మట్టి మరి ఎలా ఎంతగా మెరుస్తున్నాడంటే ఆయన చేతి నీడలో ఉందా మట్టి. ఆయన చేతి నీడలో బాణముగా మీరున్నారు. ఈ నెల
విశ్వసించండి, ఒక సేవకునిగా వాగ్దాన పూర్వకంగా చెప్పుచున్నాను. ఒకవేళ మీరు నిరుపయోగంగా పడి ఉన్నారు, మా వలన ఏ ఉపయోగం లేదు అని వేదన చెందుతున్నారేమో, మెరుగు పెట్టబడిన ఒక బాణముగా యేసయ్య నిన్ను మార్చునుగాక. ఇర్మియా ప్రవచన గ్రంథం 18వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి 4వ వాక్యం వరకు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక కొండను తయారు చేసే కుమ్మరివాని గురించి ప్రవక్త చెప్పుచున్నాడు. ఆ మట్టి ఎంత విడిపోతున్నా కానీ మరలా తీసుకుంటాడు, మరలా దానిలో వేస్తాడు, మరలా తీసుకుంటాడు, మరలా దానిలో వేస్తాడు. వేసి ఎంతవరకు అంటే తనకు ఇష్టమైన ఒక కొండ తయారయ్యేంత వరకు. ప్రభు ఈరోజు మీతో చెప్తున్నాడు, మీరందరూ దేవుని చేతి నీడలోనికి వచ్చారు. ఈరోజు నా మాట అర్థమైన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. మీరందరూ దేవుని చేతి నీడలోనికి వచ్చారు. మిమ్మల్ని అయితే దేవుడు నిరుపయోగముగా ఏ మాత్రం వదిలిపెట్టడో. ఒక ఉపయోగకరమైన బాణములుగా మీరు మార్చబడబోతున్నారు. ఉపయోగకరమైన బాణములుగా మీరు మార్చబోతున్నారు. కొంచెం సమయం ఉంది. ఆ సమయమును దేవుడు ఈ నెల మీకు ఇవ్వబోతున్నాడు. ఒక ఫలభరితమైన అంబులిగా మీరు మారబోతున్నారు. ఒక బాణముగా మీరు మారబోతున్నారు. తగిన సమయం వచ్చింది. ఈ అక్టోబర్ నెల దేవుడు వాగ్దాన పూర్వకంగా చెప్పుచున్నాడు, నా చేతి నీడలో ఒక మెరుగు పెట్టబడిన బాణముగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గాడిద ఉంది, అప్పటి వరకు దాన్ని పెద్దగా ఎవడో పట్టించుకోలేదు, ఒక మూలం కట్టేసి ఉంది. ఒక సమయం వచ్చింది, ఒక రోజు వచ్చింది, దేవుని దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు అది నడుస్తూ ఉంటే గాడిద ఏమన్నా మారిందా? అదే గాడిద నిన్నటి వరకు తన్నులు తిని ఉంటుంది, పిచ్చి కొట్టుడు కొట్టుంటారు దాన్ని. కానీ ఈ రోజున అది వెళ్తుంటే దారి పొడుగుతా ఆ యెరూషలేములో ఉన్న ప్రజలందరూ ఏం పరుస్తున్నారు? వస్త్రాలు పరుస్తున్నారు. అదేంటి? నిన్నటి వరకు నన్ను దన్నారు, నిన్నటి వరకు నన్ను కొట్టారు, నిన్నటి వరకు నన్ను ఎన్నో మాటలు అన్నారు. ఇప్పుడేం జరిగిందంటే ఇప్పుడు దేవుని నీడలోనికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేతి నీడలోనికి వచ్చారు. ఈ నెల ఆయన మీకు నీడగా ఉండబోతున్నాడు. ఒక మెరుగు పెట్టబడిన అంబులిగా యేసయ్య మిమ్మును మార్చునుగాక. ఒక బాణముగా మీరు మార్చబడుదురుగాక. మెరుగు పెట్టబడిన బాణముగా దేవుడు మిమ్మును నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం. ఇది కూడా చాలా మంచి మాట. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వాక్యం ఉంటుంది చూడండి. నేను ఆకాశములను స్థాపించున్నట్లు, ఓకే, నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును. ఈ మాట చూడండి, నీ నోట నా మాటలు ఉంచి ఈ నెల ఆయన నీకు నీడగా ఉండి, వినండి చెప్తాను నేను, నీ నోట ఆయన మాటలు ఉంచబోతున్నాడు. అందరు చెప్పండి ఆమేన్. మొట్టమొదటిగా చెప్పాను, ఆయన నీడలో మనకు వెట్ట కలగదు, అంటే బాధ కలగదు. రెండవదిగా ఆయన నీడలో మనం మెరుగు పెట్టబడిన అంబులిగా దేవుడు మార్చబోతున్నాడు. ఇంకొక మాట, ఆయన నీడలో, అర్థమవుతుందా? యెహోవా నీకు నీడగా ఉండి ఈ నెల నీ నోట ఆయన మాటలు ఉంచబోతున్నాడు. నా మాట అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మరి ఇప్పటి వరకు మీ నోట ఎవరి మాటలు ఉన్నాయో నాకు తెలియదు. కొంతమంది నోట ఎప్పుడు అవిశ్వాసపు మాటలే ఉంటాయి.
రాదు, అవ్వదు, నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు అంత సీన్ లేదు. ఇవే ఈ నెల అలా కాదు. నీ నోట దేవుని మాటలు ఉండబోతున్నాయి. నీ నోట దేవుని విశ్వాస సహితమైన మాటలను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలంటే అమ్మా, దేవుని మాటలంటే మీ తల్లి దగ్గరికి వెళ్ళి నా కుమార్తె నాకు అన్నం తీసుకురా అనకూడదు. అది కాదు దేవుని మాటలంటే. మరలా మీ మీ నాన్న దగ్గరికి వెళ్ళో, మీ అమ్మ దగ్గరికి వెళ్ళో, నా కుమారుడా సీమోను నాకు ఒక రొట్టె కావాలి, లేకపోతే నాకు ఒక ముక్క కావాలి, నాకు ఒక చేపలుగా తలకాయ కావాలి. ఇవి కాదు దేవుని మాటలంటే. దాని అర్థం ఏమిటంటే సందర్భానికి తగినట్లు ఎక్కడ ఏ మాటలు అవసరమో అవి దేవుడు ఈ నెల నీకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు తల్లిదండ్రుల దగ్గర మాట్లాడినట్లే ఆఫీసర్ల దగ్గర మాట్లాడతారు. తల్లిదండ్రులు అంటే సహించుకుంటారు, ఆఫీసర్లు అయితే చంప పగలు కొట్టరు, కానీ మొఖాన్ని సర్టిఫికెట్ ఇసురు కొట్టి నువ్వు ఇంకో చోటకు బొమ్మ అంటారు. అక్కడ అర్థం కాదు. ఒక వ్యాపారస్తుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు. ఒక ఉద్యోగం చేసేవాడు, ఇవి కొన్నిసార్లు మనకు నోటి మాటల వలనే ఉద్యోగాలు కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు. అంతెందుకండి, నోటి మాటలను బట్టే ఆస్తిని కోల్పోయిన వారు ఉన్నారు. మీరు అలా ఉండకూడదండి. ఈ నెల యెహోవా నీకు నీడగా ఉండి ఏం చేయబోతున్నావు ప్రభు అంటే, వారి నోట చెప్పండి మీ నోట దేవుని మాటలే ఉండబోతున్నాయి. ఇర్మియా, ఒక్కసారి నిన్ను ఒక స్థలానికి పంపాలి రా అంటే ఇర్మియా అంట, నేను బాలుడను, నా వల్ల కాదు. నువ్వు బాలుడు అనవద్దురా. ఎందుకు ప్రతిసారి నాకు చేత కాదు, నా వల్ల కాదు, నేను ఇది చేయలేను అని అవిశ్వాసపు మాటలు మాట్లాడతావు? తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను రూపించాను, నీ గురించి నాకు తెలియదా? ఇర్మియాతో దేవుడు అదే అంటారు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యమా 6వ వాక్యం. అయ్యో ప్రభువా, నేను బాలుడను, మాటలాడుటకు నాకు ఎప్పుడు విశ్వాసులారా. దేవుని బిడ్డలమైన మనం ఈ మాట అస్సలు చెప్పకండి. మాటలాడుటకు నాకు శక్తి చాలదు, మాటలాడుటకు నాకు శక్తి చాలదని ఏ మాత్రం మీరు అనకండి. 9వ వాక్యంలో ఉంటుంది చూసారా, అది చదువుకోండి మీరు. ఎందుకురా ప్రతిసారి నాకు మాట్లాడటం రాదు, అయ్యో నేను ఈ ఉద్యోగం చేయలేను, నా వల్ల కాదు, నాకు అసలు మాట్లాడటమే రాదు, అసలు నేను నోరు తెరిచి మాట్లాడగలనా? ఎందుకు? మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? అదే కదా. మీరు చూడండి 9వ వాక్యంలో, చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చను, ఇదిగో నేను నీ నోట ఈ నెల మీ అందరి నోట యేసయ్య మాటలు ఉంచబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది నోట అనేక రకాలైన మాటలు, కలహాలు పెట్టే మాటలు, సంఘాన్ని చీల్చే మాటలు, అపవిత్రంగా ఉంచే మాటలు, రకరకాల అడ్డగోలు పనికిమాలిన మాటలన్నీ వద్దు. నా నోట నీ మాటలు ఉంచండి. ప్రైజ్ ది లార్డ్. దానికి సేవకులే అవసరం లేదు. సేవకులకి అవసరం కదండి, మాకేం అవసరం? మీకు కూడా అవసరమే తిక్కమోకాలారా. ఏ సందర్భంలో ఎక్కడ ఏది నిలబడినా మాట్లాడాలి. మోషే అంటారు చూడండి, అయ్యా నాకు కొంచెం నాలుక మందం, నేను మాట్లాడలేను. నువ్వేమో రాజు దగ్గరికి వెళ్ళమంటున్నావు, నువ్వేమో ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఫరో ఎదుట నిలబడు, నా మాటలు చెప్పంటావు, నాకు అసలే నత్తి, నేను మాట్లాడలేను. అప్పుడు అంటారు మోషేతో, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడరా? ఎవడో? నాకు తెలీదా నువ్వు మాట్లాడతావో మాట్లాడవో? ఈ నెల మీ నోట దేవుని మాటలే ఉండునుగాక.
నేను నీ నోటికి తోడై ఉంటాను. ఏ ఇంటర్వ్యూ అయినా ఏదైనా మీరు అటెండ్ చేయండి, ధైర్యంగా అటెండ్ చేయండి. మీ నోటికి దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. మీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. మీ నోట మీ మాటలను దేవుని మాటలుగా అనేకులు వినబోతున్నారు. ఇంత జ్ఞానం ఎక్కడొచ్చింది, ఇంత మెలకు ఎక్కడొచ్చింది, ఇంత చక్కగా ఎలా మాట్లాడుతున్నారు అని అనేకులు మీ గురించి చెప్పబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మన మాటలు కాదు, కొంతమంది నోట దేవుని మాటలు ఉండవు. నేను ఎందుకు చెప్పానంటే జాగ్రత్తగా ఉండి చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. గెహాజీ ఎలీషా శిష్యుడు. ఒక ఆమె, వినండి మాటలు, ఒక ఆమె పాపం వాళ్ళిద్దరికీ కొంచెం భోజనం పెట్టి ఒక మంచి రూమ్ సిద్ధపరిచి వచ్చినప్పుడు అంతా పరామర్శించి అన్నీ చేసేది. ఈమెకి ఏమి కొరత ఉందో తెలుసుకుందామని ఎలీషా, రే ఆమెకి ఏమి కొరత ఉందో తెలుసుకో అని అడిగాడు. ఆమెను అడగకముందే ఈడే ఆమెకు పిల్లలు లేరు అంటాడు. అయ్యా ఆమె మాటలు కూడా ఈడే చెప్తున్నాడు. అయ్యా ఆమెకు పిల్లలు కావాలి, ప్రార్థన చేయి అంటాడు. కాదురా ఆమెను అడిగిరా, ఆమె లేదు నేను చెబుతున్నా చెయ్యి. ఈ దేవుని మాటలు కాదు వీడికి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. గెహాజీయే గెహాజీ ఆమెకు కుమారుడు లేడు. ఇప్పుడు కుమారుడు లేడన్న సంగతి, ఆమె భర్త ముసలోడు అన్న సంగతి మొత్తం ఈడే. ఎవరి మాటలు రాయి? దేవుడి మాటలేనా? కాదు. ఎందుకు కాదంటున్నానో మీకు ఆన్సర్ కూడా చెప్తాను నేను. ఇవి దేవుని మాటలు కాదు. ఆమెని అడిగాడు. మీరు ఆ చరిత్ర అంతా చదువుకోండి. 13వ వాక్యంలో ఉంటుంది. అతడు, నీవు ఎంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనా సైన్యాధిపతితోనైనా నిన్ను గూర్చి మాట్లాడాలని కోరుచున్నావా అని అడగమని గెహాజీకి ఆజ్ఞయగా, వాడు ఆ ప్రకారం ఆమెతో ఎన్నో. అందుకు ఆమె, నేను నా స్వజనంలో కాపురం ఉన్నాను. 14వ వాక్యం. ఎలీషా, ఆమె నేనేమి చేయబోతున్నానని వాడిని అడగగా గెహాజీ, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి. ఇవన్నీ దేవుని మాటలు కాదు, వీడి సొంత మాటలు. ఎందుకు చెప్పానో తెలుసా? సరే, ప్రార్థన చేశాడు ఎలీషా. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు, ఆమెకు ఒక కుమారుడు పెట్టాడు. ఆ బిడ్డ కొంచెం ఎదిగిన తర్వాత వాడికి ఏదో చిన్న బలహీనత వచ్చింది. చిన్న బలహీనత వచ్చి వాడు చనిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు వినండి ఈ మాట. ఆమె దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చి ఒక్క మాట మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? అసలు ఆ మాట వింటే అప్పుడు అర్థమైంది గెహాజీ యొక్క స్వభావం. మీరు 28వ వాక్యం చూడండి, 4వ అధ్యాయం 28వ వాక్యం. అప్పుడు ఆమె, పాస్టర్ గారు ఏంటి, కుమారుడు కావాలనని చూసారు ఈ మాట? చూసా, నేను అడిగానా? ఇప్పుడు ఎవరు అడిగారు? అర్థమైందా మీకు? ఆమె ఏమంటుంది? కుమారుడు కావాలని, అయ్యా దైవజనుడా నేను నిన్ను అడిగానా? లేదు. నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా? మరి దేవుని మాట కాదు ఇది. ఎవరి మాట? గెహాజీ మాట. అందుకే కదా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్నిసార్లు మన నోట ఏ మాటలు మాట్లాడతామో మనకే అర్థం కాదు. మన మాటల ద్వారా అనేకులు చనిపోతారు ఆత్మీయంగా. మన మాటల ద్వారా బాగుపడరు. అన్నీ ముందే. కొన్నిసార్లు చూడండి, అన్నీ మనమే అనుకుంటుంటాం, ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు. దేవుడు లేడా? నేను అడగలేదు కదా, నన్ను ఎందుకు భ్రమ పెట్టారు? కొడుకు పుడతాడని చెప్పింది మీరే, మరి ఇప్పుడు వాడు ఎందుకు చచ్చిపోయాడు? నేను అసలు అడగలేదు కదా. మరి నువ్వు అడగకుండా, నాకు తెలియకుండా ఇది ఎవరు చెప్పింది మధ్యలో? గెహాజీ. సేవకులకే కాదు, విశ్వాసులకు, సేవకులకు
వారి నోట దేవుని మాటలే ఉండునుగాక. అందరు చెప్పండి ఆమేనని. ఈ నెల ఆయన నీకు నీడగా ఉండబోతున్నాడు. నీ నోట ఆయన మాటలే ఉండబోతున్నాయి. అంటే సమయానికి తగినట్లు, సందర్భానికి తగినట్లు ఎప్పుడు ఏది మాట్లాడాలో ఆ దైవికమైన జ్ఞానాన్ని దేవుడు మనకి ఈ నెల అనుగ్రహించునుగాక. అందరు చెప్పండి ఆమేనని. కొన్నిసార్లు మన మాటల ద్వారా ఎంతోమంది బాధపడిన సందర్భాలు ఉన్నాయి. మన మాటల ద్వారా ఎంతోమంది విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అవి దేవుని మాటలు కాదు. ఈ నెల మీరు బాగా ప్రార్థన చేసుకోండి. నా నోట నీ మాటలు ఉంచాలి. ఎందుకంటే దేవుని మాట ఒక వ్యక్తి కుటుంబాన్ని బాగు చేస్తుంది. దేవుని మాట పడిపోయిన వారిని లేవనెత్తుతుంది. దేవుని మాట కృంగిన వారిని బలపరుస్తుంది. గెహాజీలాగా లేనిపోనివన్నీ చెప్పి సేవకులకి వ్యతిరేకంగా చేయరు. కొంతమంది ఉంటారు పని కట్టుకొని, ఆ పాస్టర్ గారు చెప్పకపోయినా చెప్పినట్లు, వాళ్ళు అనకపోయినా అన్నట్లు క్రియేట్ చేసుకొని కొంతమంది విశ్వాసులకి చెప్పి వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేస్తుంటారు. అలాంటి దురాత్మలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. మన నోట ఈ నెల చెప్పండి, దేవుని మాటలే ఉండునుగాక. దేవుని మాటలు ఎక్కడుంటే అక్కడ సమాధానమే ఉంటుంది. దేవుని మాటలు ఎక్కడుంటే అక్కడ కుటుంబాలు కట్టబడతాయి. దేవుని మాటలు ఎక్కడుంటే అక్కడ రాజ్యములు స్థిరపరచబడతాయి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఈ నెల మీకు నీడగా ఉండునుగాక. ఆయన ఎవరు? నీడగా ఉన్న ఆయన ఎవరు? సర్వశక్తుని నీడలో ఈ నెల మీరందరూ ఉండబోతున్నారు. ఆయన నీడ మనకు వెట్ట కలగనివ్వకుండా చేస్తుంది. ఆయన నీడ, రెండవదిగా చెప్పిన ఆయన నీడ మనలను మెరుగుపెట్టిన అంబులిగా మారుస్తుంది. ఒక బాణంలాగా మనల్ని మార్చబోతుంది. ఆయన నీడ మీ నోట ఆయన మాటలు ఉండేటట్లు చేయబోతుంది. ఈ మాటలన్నీ ఈ నెల మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక.